ఎన్నికల సమయంలో మంత్రి నారా లోకేష్ విద్యార్థులకు అబద్ధపు హామీలను ఇచ్చి మోసగించారని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాసర్ జీ ఆరోపించారు. గాంధీనగర్లోని దాసర భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న 6,400 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జూలై 4 నుండి 10 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. జూలై 11న 26 జిల్లాల కలెక్టరేట్ కార్యాలయాల ఎదుట పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాలు చేపట్టామని, ఈ నిరసన కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. నా పేరు బందెల నాసర్జీ, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ప్రధానంగా ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో కీలక నేత ఉన్నటువంటి ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు తాను అధికారంలోకి రాకముందు యువగలం పాదయాత్రలో అనేక హామీలు ఇవ్వడం జరిగింది. ప్రధానంగా తన సొంత మంగళగిరి నియోజకవర్గంలో యువగలం పాదయాత్రలో మేము అధికారంలోకి వచ్చిన వెంటనే పెండింగ్లో రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయి విడుదల చేసి ప్రతి ఒక్క విద్యార్థికి సర్టిఫికేట్లు ఇప్పించే పూచి ఈ నారా లోకేష్ అని చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం కేవలం 1000 కోట్లు విడుదల చేసి చేతులు దులుపుకున్నారు. ప్రధానంగా ఈ రాష్ట్రంలో బడ్జెట్ సమావేశాల నాటికి 3,900 కోట్ల రూపాయలు బకాయిలు ఉంటే 2,600 కోట్ల రూపాయలు కేటాయించి చేతులు దులుపుకున్నారు. కనీసం ఈ రాష్ట్రంలో ఒక్క రూపాయి కూడా కనీసం విడుదల కాలేదు. ఈరోజు ఏఐఎస్ఎఫ్గా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు అధికారంలో రాకముందు విద్యార్థులకి వారి తల్లిదండ్రులకి మాయ మాటలు చెప్పి ఓట్లు వేయించుకొని తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు విద్యార్థులు మోసం చేస్తూ ఉన్నారు. దాదాపు ఈ రాష్ట్రంలో 11 లక్షల మంది విద్యార్థులు పైగా చేతిలో సర్టిఫికేట్లు లేక స్విగ్గీల్లో, జొమాటోల్లో, ర్యాపిడోల్లో పనిచేసే దుస్థితి ఈ రాష్ట్రం నెలకొంటా ఉంది. కాబట్టి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఓ పక్క ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారేమో నా విజన్ 20 లక్షల ఉద్యోగాలు చెప్తా ఉన్నారు. ఏఐఎస్ఎఫ్గా సూటిగా స్పష్టంగా ప్రశ్నిస్తూ ఉన్నాం ఈ కుటుంబ ప్రభుత్వాన్ని. అయ్యా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, ఈ రాష్ట్రంలో చేతిలో సర్టిఫికేట్లు లేక దాదాపు 11 లక్షల మంది విద్యార్థులు రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు. మరి సర్టిఫికేట్ లేని విద్యార్థులకి మీరు ఉద్యోగం ఎటు చేస్తారని చెప్పని ఏఐఎస్ఎఫ్ ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి రాష్ట్రంలో ఉన్న 6,400 కోట్ల రూపాయలు రియంబర్స్మెంటు, స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేయాలని చెప్పని ఈ నెల 4వ తేదీ నుండి 10వ తేదీ వరకు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు, అదేవిధంగా జూలై 11వ తేదీన ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ఎదున పెద్ద ఎత్తున వేలాది మంది విద్యార్థుల నిరసన గళాలతో ఈ కూటమి ప్రభుత్వం వ్యతిరేకంగా ఏఐఎస్ఎఫ్గా పోరాడుతూ ఉన్నాము. జూలై 11వ తేదీ తర్వాత రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఖచ్చితంగా స్పందించకపోతే మాత్రం ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో చలో విజయవాడకి పిలుపునిస్తామని చెప్పని హెచ్చరిస్తూ ఉన్నాం.